పూస కాదు, కాంగ్రెస్ శుద్ధపూస కాదు, బీజేపీ కూడా శుద్ధపూస కాదు. అటల్జీ హయాంలో నేను చెప్తాను, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు, బాలయోగి లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడు, గిరిధర్ గొమాంగో ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పార్లమెంట్లో, ఒడిశా ముఖ్యమంత్రి కానీ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఓటేశారు. అప్పుడు స్పీకర్ ఎంత ధర్మాత్ముడు అంటే నిజంగా ఆయన ఓటును కన్సిడర్ చేయకుండా పోవచ్చు, ఎథికల్గా కరెక్ట్ కాదు. ఒకవైపు ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా అటల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాలయోగి దాన్ని లీగల్గా కరెక్టే కదా, ఎథికల్గా కరెక్ట్ కాదని వేయలేదు. ఆ ఓటును కనుక ఇన్వాలిడ్ చేస్తుంటే వాజ్పేయి ప్రభుత్వం అప్పుడు బతుకుండేది, 13 నెలలకు కుప్పకూలేదు కాదు. ఒక్క మెంబర్ను కూడా జమ చేసుకోలేక వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది 13 నెలలకు అప్పుడు. సో అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బీజేపీ ఏంటంటే వాళ్ళు అట్లే తయారయ్యారు. వాళ్ళు కూడా అన్ని పార్టీ ఫిరాయింపుల్ని యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే సరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కర్ణాటకలో లేదా మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేలతో మేము రాజీనామా చేయిస్తున్నాం అంటున్నారు. బట్ చూడాలి, గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కొద్దిమంది, నంద్యాల ఎస్పీ రెడ్డి ఆయన టీడీపీలో గెలిచి వైసీపీలోకి జంప్ అయితే ఏమి యాక్షన్ తీసుకోలేదు పోయిన టర్ములో. అంతకుముందు బుట్టా రేణుక ఇటువంటి వాళ్ళు పార్లమెంట్లో ఉన్న పార్లమెంట్లో యాక్షన్ తీసుకోలేదు. సో ఇప్పుడు కామెంట్లు పెట్టేవాళ్ళు డెఫినెట్గా పెడతారు. అప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది, ఎస్ బీఆర్ఎస్ తప్పు చేసింది, అందుకని ఇప్పుడు అనుభవిస్తున్నారు కేసీఆర్ ఫస్ట్ టర్మ్లో ఎవరు అనలేదు, ఎందుకంటే ఫస్ట్ టర్మ్లో ఆయన ప్రభుత్వాన్ని టీడీపీ కూల్చాలనుకుంది, అస్థిరపరచాలని చూసింది అని అనుకున్నారు. రెండో టర్మ్లో ఏమైంది, కేసీఆర్కు 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత నువ్వు 12 మంది కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుంటే 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏమైంది, నీ ప్రభుత్వం కుప్పకూలింది కదా. 100 మంది ఎమ్మెల్యేలు ఉన్న నువ్వు కేసీఆర్, సారీ నువ్వు అనే సారీ 100 మంది ఎమ్మెల్యేలు ఉన్న కేసీఆర్ ఆయన ప్రభుత్వం ఇవాళ 39 మంది ఎమ్మెల్యేలకు పడిపోయింది, ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు జంప్ చేశారు. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు రేవంత్ రెడ్డి ఎవరైతే, ఈ రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు ఉన్న రేవంత్ రెడ్డి చాలా గొప్పలు చెప్పారు, పార్టీ మారిన వాళ్ళని ఉరిది ఇవ్వాలన్నారు, ఉరిది ఇవ్వకుండా కండువా కప్పారు ఇన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్. సో అంతా శుద్ధపూసలే రాజకీయాల్లో, కేసీఆర్ శుద్ధపూసనే, రేవంత్ రెడ్డి శుద్ధపూసనే. ఈ విధంగా మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళకు నచ్చదు, కాంగ్రెస్ వాళ్ళకు నచ్చదు, కామెంట్ నెగిటివ్గా పెట్టచ్చు. కానీ నేను చెప్తున్నా, ప్రజాస్వామ్యానికి ఒక చాలా మంచి ల్యాండ్ మార్క్ హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. రాజ్యాంగం బతికే ఉన్నదని సుప్రీంకోర్టు నిరూపించింది. ఎందుకంటే ప్రజలు అసహించుకుంటారు, మీరు పోలు పెట్టండి, ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉంచాలా, అధికారం తెల్లారే పార్టీ జంప్ అయిపోతున్నారు. ఇటువంటి ఎమ్మెల్యేలని ఉరిదివ్వాలన్న రేవంత్ రెడ్డి మళ్ళా తన కండువా కప్పి జాయిన్ చేసుకున్నాడు. అంటే అధికారంలో ఉంటే ఒక విధంగా, లేకుంటే ఒక విధంగా. బీఆర్ఎస్ అంతే, మీరు రాజ్యాంగ పరంగా, కాన్స్టిట్యూషన్ పరంగా 2/3 ఒక్క రోజులో జాయిన్ చేసుకున్నారా? తలసాని శ్రీనివాస్ యాదవ్ మీ ఎమ్మెల్యేగా జాయిన్ అయినప్పుడు, మంత్రివర్గంలో జాయిన్ అయినప్పుడు మరి ఆ గవర్నర్ అప్పుడు ఎట్లా పర్మిట్ చేశాడు నరసింహను? తప్పు కదా. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో నా అఖిల ప్రియను మంత్రివర్గంలోకి తీసుకున్నారు, అక్కడ అప్పుడే ఏ విధంగా చేసుకున్నారు, ఇదంతా కూడా తప్పు. సో అందుకని సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిందంటాను. దీన్ని బట్టి ఇక నెక్స్ట్ హైకోర్ట్స్, సుప్రీంకోర్టులు కూడా అన్ని మిగతా ఫాలో అవుతాయి. హైకోర్టులు కూడా ఎస్, ఎవరు అనర్హత పిటిషన్ వచ్చినా స్పీకర్ 3 నెలల టైం ఇచ్చేస్తుంది, 3 నెలలలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఇంతకాలం ఏంటంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చేది. కానీ స్పీకర్లు చాలా తెలివిగా నిర్ణయం తీసుకోకుండా 1 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు టైం పాస్ చేసి, ఇంకా ఇక శాసనసభ టర్మ్ అయిపోతుందన్న 1 month 2 months ముందు వాళ్ళు నిర్ణయం తీసుకుని వాళ్ళ మీద అనర్హత వేయటం లేకపోతే దాన్ని పరిష్కరిస్తున్నారు. మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. మహారాష్ట్రలో కరెక్ట్గా ఎలక్షన్కి 1 month 2 months ముందు స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు, ఆ లోపు టర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక మంచి పరిణామం, మంచి ప్రెసిడెంట్ చెప్పింది. ఈ రాజకీయ పార్టీలు అన్నీ శుద్ధపూసలే, వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ మేము 10th షెడ్యూల్ మారుస్తామని రాజ్యాంగం పెట్టుకుని తిరిగి ఇక్కడ జాయిన్ చేసుకున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ ఏమైనా మంచి పని చేసిందంటే వాళ్ళు చేయలేదు. సో ఒక చెంపపెట్టు ప్రజాస్వామ్యానికి, ప్రతి ప్రజాస్వామ్యవాది ఈ తీర్పును స్వాగతించాలి. ఇటువంటి వాటి మీకు కొద్దిమంది ఎమ్మెల్యే